హాయ్ అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ అండి. ఈరోజైతే మిద్దె తోట అప్డేట్స్ గురించి చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నామండి. ఇక్కడ చూసారా, సన్ మిర్చి పండుకొచ్చింది. ఎంత బాగున్నాయి కదండి మిరపకాయలు. క్లౌ బీన్స్ అయితే చక్కగా వస్తున్నాయండి. ఇది చాలా బాగా వస్తుంది. ఇది సీజన్తో సంబంధం లేదు, చక్కగా మనకు సమ్మర్లో కూడా సమ్మర్ అంతా బీన్స్ చక్కగా వస్తాయండి. ఇప్పుడు నాటుకోవచ్చు, మంచిగా సీడ్స్ కూడా జర్మినేట్ అవుతున్నాయి. వర్షాకాలంలోనే నాటుకోవాలని ఏం లేదు, చక్కగా వస్తుంది. నేనైతే దీనికోసం ఇలా కులా టబ్ తీసుకున్నాను. కులా టబ్లో 2 మిర్చి మొక్కలు ఉన్నాయండి, ఒకటి బెండ మొక్క ఉంది. దీంట్లోనే ఈ క్లౌ బీన్స్ నేను నాటు పెట్టాను. చక్కగా పూతనైతే చాలా వస్తుందండి. మనం ఇచ్చే పోషకాలను బట్టే గ్రోత్ అనేది ఉంటుంది. ఎంత చిన్న కంటైనర్లో అయినా ఇవి చక్కగా వస్తాయండి. చూసారా, ఈజీగా పెంచుకోవచ్చు. కొంచెం చిన్న టిప్స్ ఫాలో అయ్యామంటే ఈజీగా పెంచుకోవచ్చు. ఇక్కడ చూసారా, నల్ల చీమలు ఉన్నాయి. వీటితో పెద్ద నష్టం ఏమి ఉండదండి. ఇక సమ్మర్ కాబట్టి ఈ చీమల బెడద తప్పదు. మనం ఎంత జాగ్రత్త తీసుకున్నా చీమలు వస్తూనే ఉంటాయి. చీమల నివారణకు మాత్రం మనకి తినే సోడా ఉంటుంది కదండి, ఆ సోడా కొంచెం మట్టి పైన షుగర్ కూడా పౌడర్ చేసి 2 కలిపి మట్టి పైన చల్లామనుకోండి, అవి తిని చీమలు చనిపోవడం జరుగుతుందండి. కానీ ఎర్ర చీమలతో ఇబ్బంది, నల్ల చీమలు ఉంటే పర్వాలేదండి. నల్ల చీమలు ఉన్నాయనుకోండి వదిలేసేయండి. ఎర్ర చీమలు అయితే తప్పకుండా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. నేను కొత్త మొక్కలు, బెండ మొక్కలు నాటాను. చక్కగా గ్రోత్ అవుతుందండి. పూత స్టార్ట్ అయింది. ఎంత గ్రీన్గా ఉన్నాయి చూడండి మొక్కలు, ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి. ఇందులో తోటకూర కూడా ఉంది. తోటకూర అయితే మనకు వారానికి 2 రోజులు తప్పకుండా వస్తుంది. రోజు తోటకూర, ఆకుకూరలు ఏదో ఒకటి తినడం మంచిది. ఒకవేళ ప్లేస్ లేదనుకోండి, ఇలా 100 రూపీస్ టబ్స్ తీసుకొని అందులో మీరు కనీసం ఆకుకూరలైనా పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చూసారా, కొత్తిమీర కూడా వేసాను. ఇందులో కొంచెం ఉంది కొత్తిమీర, మిగతాదంతా తోటకూర ఉంది. చాలా ఫ్రెష్గా ఉంది, కట్ చేసుకోవాలి. నిమ్మ చెట్టు అయితే మంచిగా వచ్చిందండి చూడండి. నేనైతే దీనికి లిక్విడ్ పోషకాలు ఇస్తున్నాను. తర్వాత కంపోస్ట్, వర్మి కంపోస్ట్ వేసానండి. కిచెన్ కంపోస్ట్, వర్మి కంపోస్ట్, ఇలా ఏ కంపోస్ట్ అయినా పర్లేదు, మనం వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, 4 మట్టి కుండీలు పెట్టాను. మట్టి కుండీల్లో కంపోస్ట్ త్వరగా తయారవుతుంది. తర్వాత దీనికి హోల్స్ చేయాల్సిన అవసరం ఉండదండి. కింద ఒక హోల్ చేస్తే సరిపోతుంది. కింద వేస్టేజ్ మనకు టీ డికాషన్ లాగా వస్తుంది కదండి, కంపోస్ట్ టీ, దానికోసం కింద ఇలా బకెట్స్ పెట్టాను. పైన కుండీలు పెట్టి మూత పెట్టాను. ఎక్కడ హోల్ లేదు, ఎందుకంటే మట్టిది కాబట్టి ఎయిర్ చక్కగా పాస్ అవుతుంది. పాస్ అయ్యి కంపోస్ట్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి. చూద్దాం మనం. ఇది ముందుగా అయింది, అంటే ముందుగా వేసింది. చూసారా ఎంత మంచిగా రెడీ అయిందో. ఇప్పుడు ఇది నేను తోటకు వాడుకునేలాగా రెడీ అయిపోయింది, పొడి పొడిగా చూడండి. ఒకవేళ మనకు ఇది మిగిలిపోతే ఒక కంటైనర్లో వేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఈజీ అండి కంపోస్ట్ కొనడము, డబ్బులన్నీ పెట్టడం కంటే మనకు కిచెన్లో వచ్చేది, గార్డెన్లో వచ్చే అంటే ఉడువగా, తర్వాత ఎండు కొమ్మలు, ఇవన్నీ మనం వేసి చక్కగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. కిచెన్ కంపోస్ట్ ఇంకా బాగా మైక్రోబ్స్ ఉంటాయండి. అన్ని రకాలు మనం వేస్తాం కాబట్టి చాలా బలమైన కంపోస్ట్ అది. చాలా మొక్కలు చాలా హెల్దీగా తయారవుతాయి. చూడండి ఎన్ని చిగుర్లు వచ్చాయి చూడండి. చూసారా, చాలా చిగుర్లు వచ్చాయి, చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు చూడండి. ఇది వాటర్ యాపిల్ అండి, చక్కగా పూత వచ్చింది. ఇది కొంచెం లేట్ వచ్చిందని చెప్పాలి.
ఇది వైట్, మొన్నటిదేమో దీని పక్కకే ఉంది ఈ కుండీలో. ఇవన్నీ 100 రూపీస్ టబ్లో పెట్టాను. ఇదేమో రెడ్ కలర్దండి, పింక్ కలర్ది. ఇదేమో వైట్ కలర్దండి. ఈ మంకీస్ కోసం తీసి లోపల పెట్టానండి. చక్కగా గ్రేప్స్ రెడీ అవుతున్నాయి. కలర్ కూడా స్టార్ట్ అయింది, మంచి కలర్ స్టార్ట్ అయిందండి. ఇంకా కొంచెం రెడ్డిష్ అవుతాయి, అయిన తర్వాత మనం హార్వెస్ట్ చేద్దాం. ఎంత బాగున్నాయి కదా గ్రేప్స్. కొన్నైనా మన తోటలో వచ్చినాయి, అది వేరే ఆనందం అండి. ఇక్కడ చూడండి రెడ్ బచ్చలి చక్కగా వస్తుంది. మొక్క మాత్రం చాలా హెల్తీగా వస్తుందండి. చూడండి ఎలా పారుతుందో, చూసారా? చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది మొక్క. ఇది చాలా మంచిదండి బచ్చలి. అందరు తినొచ్చు, ఎవరైనా తినొచ్చండి. ఈ పుదీనా హార్వెస్ట్ చేసినాం, మళ్ళీ చక్కగా వస్తుంది చూడండి. నేనైతే వారానికి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తా అండి. అదేవిధంగా లిక్విడ్ ఫెర్టిలైజర్తో పాటు ఇంగువ ద్రావణం ఇస్తూ ఉంటాను. 1 బకెట్కి ఒక 2-3 స్పూన్స్ ఇంగువ వేసి, అందులో మజ్జిగ వేసి చక్కగా కలిపి ఆ వాటర్ స్ప్రే చేస్తాను. మొక్క మొదట్లో ఇస్తానండి, వేరు పురుగు రాకుండా ఉంటుంది. అదేవిధంగా పుల్ల మజ్జిగ స్ప్రే చేయడము, తర్వాత ఇంగువ ద్రావణం స్ప్రే చేయడము, ఎగ్ వాటర్ లిక్విడ్ చేసి ఇవ్వడము, ఫిష్ ఎమినో యాసిడ్స్ ఇవ్వడం, ఇలా ఏదో ఒక లిక్విడ్ ఇస్తూ ఉంటాను. అందుకే మొక్కలైతే తక్కువ కుండీలు ఉన్నా, తక్కువ ప్లేస్ ఉన్నా కూడా మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయండి. పైకి వస్తే అసలు కిందికి దిగాలనిపించదు. పక్షుల అరుపులు, పక్షులు వింటున్నారు కదండి. మనం అందరం చేసే పని ప్రకృతికి దగ్గరలో ఉన్నాం. మనం మంచి ఆక్సిజన్ మనం పీల్చుకోవడమే కాకుండా ఇతరులకు కూడా అందిస్తున్నామండి. ఇంకా అదేవిధంగా దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, పక్షుల కోసం కానీ తర్వాత మూగజీవుల కోసం కొంచెం వాటర్ పెట్టడం మర్చిపోవద్దండి. చిన్న చిన్న డబ్బాల్లో వేసి ఇంటి ముందు కానీ, తర్వాత పారాపిట్ వాల్స్ పైన కానీ, తర్వాత మిద్దె పైన కానీ, తర్వాత మన చుట్టూ ఉండే ప్రహరీ గోడల పైన అలా వాటికి పక్షులకు నీళ్లు పెట్టండి. చూసారా ఈ మొక్క ఎంత హెల్తీగా ఉందో. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవండి.